దేవుడు అందరి వాడే. బీజేపీ పార్టీ ఏదో శ్రీరామచంద్రుడే పుట్టించినట్టు ఆయనకేదో సభ్యత ఉన్నట్టు మాట్లాడతారు వీళ్ళు. అక్షింతలు అసలుకే తీసుకురాము, మాది శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అక్షింతల పేరిట కూడా రాజకీయమే. అక్షింతలు వేస్తే ఓట్లు రాలుతాయని ఎంత డ్రామాలండి. దేవుడు చోట దేవుడు ఉన్నాడు. దేవుని రాజకీయాలకు లాగకండి దయచేసి. దేవుడు మహానుభావుడు, పెద్దోడు. శ్రీరామచంద్ర నిజంగా బీజేపీ పార్టీకి ఏం సంబంధం చెప్పండి? ఎప్పుడు పుట్టింది బీజేపీ పార్టీ? స్వాతంత్రం వచ్చినాక 40-45 ఏళ్ళకు పుట్టింది. 1980లో పుట్టింది. శ్రీరామచంద్ర ఎప్పుడు వాడు? కొన్ని వేల సంవత్సరం క్రితం. శ్రీకృష్ణుడు ఎప్పుడు వాడు? అంతకన్నా పూర్వము. ద్వాపర యుగం ముందే కదన్నా, రామాయణం కన్నా జీవనన్న త్రుతాయం ముందు. వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు వీళ్ళు ఆడుకుంటారు. అసలు మోడీకి ఏం సంబంధము? సంసార జీవితం తెలియని నాయుడు, ఆయనకేం సంబంధము? కష్ట సుఖాలు ఏం తెలుసు? ఇవాళ ఓట్ చోరీ, మూడోసారి మోడీ ఎట్లా అధికారంలోకి వచ్చిన మిత్రులారా? రాహుల్ గాంధీ ఓట్ చోరీ, ఓటు దొంగతనం చేసి మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో ఒక్క ఇంట్లో సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో 49 ఓట్లు ఉంటాయండి. సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో మహారాష్ట్రలో బొంబాయిలో 49 ఓట్లు. బొంబాయి నాడికి ఓటు గుజరాత్లో ఉంది, కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది. అంటే ఎప్పుడు ఎక్కడ రాష్ట్రంలో ఎన్నికలు అయితే అక్కడ పోయి ఓటేస్తున్నాడు వాడు. బీజేపీ సానుభూతిపాడు. అదే బీహార్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఓటు తెలుగుస్తారు, ఎందుకంటే కాంగ్రెస్ పడతాయని. అంటే వాళ్ళు ఇష్టారాజ్యం, ఎలక్షన్ కమిషన్ ఇష్టారాజ్యంగా వాడుకొని వాళ్ళకి అవసరం చోట ఓట్లు తీసేస్తున్నారు, వాళ్ళు అవసరం లేని చోట ఓట్లు జమ చేస్తున్నారు. ఇంత దొంగ నీతికి పాల్పడి మూడోసారి అధికారంలోకి వచ్చింది మోడీ గారు. ప్రజా మద్దతుతో రాలే మోడీ గారు, ప్రజా మద్దతుతో గెలవలే. 400 తుస్సుమన్నారు. ఈ గెలుపు కూడా ఇవాళ రూఢి అయింది. రాహుల్ గాంధీ గారు రుజువులతో సహా రుజువు చేసిండు. దొంగోట్లతో ప్రభుత్వం వచ్చినట్టు మోడీ గారికి ఒక్క క్షణం కూడా ప్రభుత్వం ఉండే అర్హత లేదు.